ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని, అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ, మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము, బుద్ధికి కారకుడు, నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృశ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే ధనకారకుడు, పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ 11వ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు 11వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ 5 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి. అట్లాగే మనకి శుక్రుడు, ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ 26, 27వ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ 27వ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి సంచారాన్ని జరుపుతూ ఉంటాడు. ఈయన మరి దాంపత్యకారకుడు, వివాహకారకుడు, వీర్యకారకుడు, సమస్త భోగభాగ్యాలకి, ధనానికి, గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు. అట్లాగే శని భగవానుడు, ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ 28వ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు. దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి. మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు, మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వీరికి. అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ 23వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభాద్ర నక్షత్రంలోంచి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది కొన్ని రాశుల వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని, మానసిక విపర్యాలని, చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది. కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహువు ఇక్కడ ఉండడం ద్వారా. అట్లాగే కేతువు పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు.
ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితులను కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు, బొగ్గు గనులు, ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు, గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు, అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు, ఇటు మహారాజు, ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము. ఈ ఇరువురు స్నేహితులై ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము, మూర్ఖత్వము, మొండి వైఖరి, అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు, ఆపదలు, ఇబ్బందులు, అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా, మిలిటరీలో కొంత దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము, వీటి వలన కూడా వ్యవస్థల్లో, గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము, రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు, అట్లాగే అనారోగ్య ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము, ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి, అంటే పెద్ద పెద్ద వాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పీఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ, 13వ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమనతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి, ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని, ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు, స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ నవంబర్ మాసము 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా రాస్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అంటే రవి 4వ స్థానంలో కుజగ్రహంతో, అంటే ఆల్రెడీ 4వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడితో ఈ రవిగ్రహము వెళ్ళి కలవటం వలన విద్యార్థులకి సృజనాత్మక శక్తి, అట్లాగే మనోపరమైనటువంటి బుద్ధి వికాసత్వము తగ్గి గృహములో సరైనటువంటి సౌఖ్యము లేక, సరైనటువంటి భోజన పదార్థములు భుజింపకుండా వచ్చేటటువంటి కొన్ని గర్భపరమైనటువంటి దోషాలు, ఉదర దోషాల వలన ఆరోగ్యము చెడిపోయి విద్యార్థులకి విద్యా ఆటంకాలు, భంగాలు కలిగే అవకాశము ఎక్కువగా ఉంది. కొన్ని రకములైనటువంటి
అనారోగ్య సమస్యలు కూడా, మాతృ సంబంధిత పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగజేస్తుంది సింహరాశి వారికి. అట్లాగే అన్నదమ్ముల మధ్య, తండ్రికి మీకు మధ్య గృహ సంబంధిత విషయాలు, అంటే పూర్వంలో తాత ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క ఆస్తులన్నీ కూడా అందరికీ సరిసమానంగా రావాలి అని ఎవరైతే రాశారో ఆ యొక్క నకళ్ళుని తారుమారు చేయటము, వాటికి డూప్లికేట్ సృష్టించి వారి పేరు మీద మాత్రమే రాయించుకోవటము, ఇలాంటి అంతర్గత వ్యవహారాలు చేయటం ద్వారా అది ఒక రకంగా చెప్పాలంటే మీ గృహంలో అమరికల్ని లోపత్వం సూచిస్తోంది. దాని ద్వారా తండ్రి లేదు, అక్కతమ్ముళ్ళు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు అనేటటువంటి విషయంలో మీరు ముందడుగు వేసి అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు, కుటుంబ సౌఖ్యము తగ్గే పరిస్థితి, సరైనటువంటి సమయానుకూలమైనటువంటి భోజనం లేక అనారోగ్యము కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించడం ద్వారా మీరు కొంత ఈ యొక్క దృష్టి రవికుజుల మీద పడటము అనేటటువంటిది కొంతవరకు మీకున్నటువంటి తెలివి, జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీరు గవర్నమెంట్ దాకా వెళ్ళి పెద్ద వాళ్ళని, గవర్నమెంట్లో ఎవరైనా మీకు తెలిసినటువంటి అధికారులు కావచ్చు, పోలీసుల్లో మీకు తెలిసినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళ ద్వారా మీ యొక్క పనులని జాగ్రత్తగా మీకు రావాల్సినటువంటి ఆ యొక్క ధనాన్ని కానీ, లేకపోతే మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కొంత డబ్బుని వెచ్చించైనా సరే వాటిని పొందటానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు స్వయం కృషితో. అయితే సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావము కాలసర్ప యోగ దోషాన్ని బాగా కలుగజేస్తోంది. దానికి తోడు ఆ యొక్క రాహువు ఈ నవంబర్ 23వ తేదీన సొంత నక్షత్రంలోకి రావడం ఇంకా బలం, శని యొక్క క్షేత్రంలో ఉండటం, ఆయన సప్తమాధిపతి అష్టమంలో ఉండటం వలన కొంత ఆర్థికంగా, అంటే అప్పుల పరంగా, భార్య పరంగా, వ్యాపార పరంగా ధన నష్టాలని చూపిస్తోంది అష్టమ శని ప్రాబల్యము. ఎందుకంటే ఈ నెలాఖరులో వీరికి అష్టమ శని ప్రాబల్యము విపరీతమవుతోంది సింహరాశి వారికి. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి మృత్యుదోషాలు, ఆకస్మికంగా జలగండాలు కావచ్చు, అట్లాగే దూర ప్రయాణాల వలన అలసట కావచ్చు, భార్యాభర్తల మధ్య ఎడబాటు కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారాన్ని చేస్తూ ఆ వ్యాపారంలో ఉన్నట్టుండి ఆకస్మికంగా మీ మధ్య పొరపచ్చాలు చెదిరిపోయి లేనిపోని వ్యవస్థలో తేడాల వలన మీరు ఆర్థికంగా నష్టపోయి కుంగిపోయే పరిస్థితి కూడా సింహరాశి వారికి కనిపిస్తోంది. ముఖ్యంగా వీరికి గ్రహస్థితిగతుల్లో కాస్త శుక్రగ్రహము ఈ నెలాఖరు వరకు అనుకూలమైన పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి సంకల్పాలు, అంటే ఇష్టమున్నా లేకపోయినా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ నవంబర్ నెలాఖరు వరకు కూడా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత కొనసాగే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే శుక్రుడు సింహరాశి వారికి 4వ స్థానము, అంటే కుజగ్రహంతో రవిగ్రహంతో కలిసి కుజక్షేత్రంలోకి వెళ్తాడో విద్యార్థులు, అది హైగా చదువుకునే వాళ్ళు కావచ్చు, చిన్న స్కూళ్ళలో చదివే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి కాస్త అవసరం లేనటువంటి కొన్ని దోషాలు వీళ్ళని చదువుకి భంగాన్ని కలుగజేసే అవకాశాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత దోషాలు కలుగుతాయి. వాటర్లో ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది మిమ్మల్ని లేనిపోని సమస్యలకి కూడా గురి చేసే అవకాశం కలుగుతోంది. కాబట్టి ఎడు చూసిన సింహరాశి వారికి కాస్త ఈ నెల రోజుల్లో రవి, కుజ, బుధగ్రహము, కాస్త బుధగ్రహము వక్రించి అటు ఇటు ఉన్నప్పటికీ ఆర్థికంగా ధనలాభాదుల విషయంలో మీరు చేసేటటువంటి వ్యాపార క్రయ విక్రయాదుల్లో అంతగా మీకు నష్టమైతే కలగదు. కానీ ఆయన అటు ఇటు సంచరించడం ద్వారా కొన్ని ఫ్లక్చువేషన్స్ జరిగే అవకాశము, ప్రయాణాదులు కావచ్చు, లేకపోతే గృహంలో ఆ మాతృపరమైనటువంటి ఆనందము కొంచెం దూరము కావచ్చు. అట్లాగే మీరు మాట్లాడే మాట ఒక్కోసారి తిరస్కారం చెంది మీకు వచ్చేటటువంటి ధనలాభాదుల్లో కొంచెం తేడా కనిపించచ్చేమో, కానీ బుధగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంది. మిగతా రవి, కుజ, గురు, అట్లాగే శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన కలిసే, అంటే వీళ్ళందరూ కూడా రవి కుజులతో కలవడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి ఉన్నప్పటికీ ఆయన కాస్త 12వ స్థానంలో బలహీనంగా ఉన్నాడు. కాబట్టి వీరు కాస్త దత్త చరిత్ర చదవండి. లేకపోతే ఈ డిసెంబర్ 3వ తేదీనో ఇప్పుడు అటు ఇటుగా నాకు తెలిసి దత్త జయంతి వస్తుంది. కాబట్టి స్వామివారి యొక్క నామాన్ని, స్తోత్రాన్నో అధిక మొత్తంలో చక్కగా చదువుకోండి. ఆ తీర్థాన్ని స్వీకరించండి. లేదా గానుగాపూర్ క్షేత్రానికి వెళ్ళండి. ముఖ్యంగా అష్టమ శని దోషము, రాహుకేతువుల దోషము సింహరాశి వారికి ఉంది. కాబట్టి వీరు అనుకున్న ప్రయత్న కార్యాలలో విజయము, వ్యాపార అభివృద్ధి కలగటానికి, ముఖ్యంగా మృత్యుదోషాలు పోగొట్టుకోవడానికి, భార్యాభర్తల మధ్య వియోగ నివృత్తి కలగటానికి, అన్యోన్యత కలగటానికి, సత్సంతాన వృద్ధి కలగటానికి వీరు మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల 12, 13వ తేదీన మరి స్వామివారికి కాశీ క్షేత్రంలో పుట్టమన్నతో చేసినటువంటి ఆ యొక్క మృతికాలింగాలు 108 లింగాలకి శతలింగార్చన కార్యక్రమం చేపడుతున్నాము. అట్లాగే ఈ నెలాఖరు 26వ తేదీన
సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కాబట్టి మరి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కోసము శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణము ఆచరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమాన్ని కూడా ఆచరిస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే వివాహం కావాలనుకున్నటువంటి వారు, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, అది గర్భదోషాలు కావచ్చు, సంతానం పుట్టి మరణించిన వారు కావచ్చు, లేకపోతే సంతానపరంగా ఏదో రకమైనటువంటి క్లేశములు ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు, లేదా వివాహము వ్యవస్థలో ఎన్నో దోషాలతో ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు, కుజ దోషాలు కావచ్చు, ఇట్లా కుజ రాహుకేతు శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారికి సింహరాశి వారు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే పీఠానికి చక్కగా ఫోన్ చేయండి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం స్వీకరించండి. అటు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము, ఇటు సుబ్రహ్మణ్య అనుగ్రహం వలన మీకు సర్వదా రక్ష కలుగుగాక. ఓం నమో నారాయణాయ.